నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గురుదం ధర్మక్షేత్రంలో కంచికోటి కామపీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. గురువారం టిట్కో గృహాలు పంపిణీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా. ఎమ్మెల్యే వాసుబాబు పైన గాని పార్టీ పైన గాని దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించిన భీమడోలు మండల వైసీపీ నాయకులు. వరి నాట్లు త్వరగా పూర్తి చేయండి, ఎరువులు ఆర్బీకేలో సిద్ధం. జగ్గయ్యపేటలో నియోజకవర్గం బాలుసులపాడు గ్రామంలోని శ్రీ గురుదం ధర్మక్షేత్రంకు శ్రీ కంచికోటి కామపీఠాధిపతి అయిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వచ్చారు. ఆ దేవాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కంచికోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కూడా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించిన టిట్కో గృహాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. బ్యాంకు లింకేజీతో లోన్ మంజూరైన వారిని మాత్రమే లబ్ధిదారులుగా పరిగణిస్తామని, ఈ నేపథ్యంలో సంబంధిత లబ్ధిదారులు టిట్కో హౌసింగ్ వద్ద జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో నిర్మాణం గావించిన టిట్కో ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని రేపు అంటే 30వ తారీఖు జూన్ నెల రోజున ప్రారంభించబోతున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన స్థానిక శాసనసభ్యులైన కొట్టు సత్యనారాయణ గారు దీనికి సంబంధించి పురపాలక సంఘ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా మనకున్న 143 బ్లాక్లు ఉన్నాయండి. ఇవి 5376 ఫ్లాట్స్. ఈ 5376 ఫ్లాట్స్లో 2272 అంటే ఒక 71 బ్లాకుల్లో ఈ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం రేపు స్టార్ట్ చేస్తారు. ఈ 71 బ్లాకులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆగస్టు నెలలో సుమారు 844 ఫ్లాట్స్ వరకు మరలా రెండో విడత కింద అందజేసేలాగా చేయడం జరుగుతుంది. మిగిలిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కంప్లీట్గా ఉన్న ఫ్లాట్స్ వాటిని పూర్తి చేసుకొని నవంబర్ లేదా డిసెంబర్లో రిమైనింగ్ ఫేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టిట్కో హౌస్లు అందజేయడం జరిగింది. ప్రజలు దీనికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, మీకు ఈ 71 బ్లాకులు ఏవైతే ఉన్నాయో కంప్లీటెడ్ బ్లాక్స్, దానిలో మీకు ఫ్లాట్ అలాట్ అయ్యి ఉండి మీకు లోన్ కూడా శాంక్షన్ అయ్యి ఉండి రిజిస్ట్రేషన్ కనుక కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే రేపు ఈ ఫ్లాట్స్ అందజేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఫేజ్ అంటే ఈ 71 బ్లాకుల్లో కూడా మీకు అలాట్మెంట్ ఉండి బ్యాంకు లోన్ రాకుండా ఇంకా రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే దయచేసి త్వరపడి మా స్టాఫ్ని, మెప్మా స్టాఫ్ని, అలాగే పురపాలక సంఘ సిబ్బందిని సంప్రదించి ఈ బ్యాంకు లోన్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయించుకొని వెంటనే ఫ్లాట్ పొందేలాగా మీరు ఏర్పాటు చేసుకోమని మనవి చేస్తున్నాము. ఎమ్మెల్యేపై గాని పార్టీపై గాని దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని భీమడోలు మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. భీమడోలులోని ఆర్ఎన్బి బంగ్లా వద్ద మండల వైసీపీ అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో బుధవారం జరిగింది.
ఆయనతో పాటు ఎంపీపీ కనుమాల రామయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు తుమ్మగంట భవానీ, ఏఎంసీ చైర్పర్సన్ ఇంజేటి నీలిమ, సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు పాము సునీత, మండల వైసీపీ ప్రజాప్రతినిధులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మచ్చలేని అవినీతి రహిత నాయకుడని చెబుతూ ఆయనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీడీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నేత ముల్లగిరి జాన్సన్, జగన్ సేవాదళ నేత తుమ్మగంట రంగా, మద్దుల రాజా, మండల వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. హత్యానేరంలో వాళ్ళు దొరికి అవి పోలీస్ స్టేషన్లో అవి రుజువు చేస్తున్న టైంలో ఇవన్నీ కూడా మరి ఇరుక్కుంటారన్న ఉద్దేశంతో, దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మరి పార్టీ మీద బురదల్లే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రోజున విచ్చలవిడిగా గంజాయి పేమడోల్లో చలానమైన అవుతుందంటే ఈ రోజున ఈ టీడీపీ కార్యకర్తలు మరి ఈ రోజున చెడు మార్గంలో నడుస్తూ యువతను రెచ్చగొట్టి వాళ్ళకు పబ్బం గడుపుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన కానివ్వండి, మన నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారి పరిపాలన కానివ్వండి, భవిష్యత్తులో తెలుగుదేశానికి ఉనికి ఉండదని వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారి మీద ఇలాగ లేనిపోని నిందలు వేస్తూ బురద జల్లి కార్యక్రమం పెట్టారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే వాసు గారు కొల్లేరులో 100 ఎకరాలు తవ్వించేశారని చెప్తున్నారు. ఎక్కడైనా సరే గౌరవ మా ఎమ్మెల్యే గారు 1 సెంటు భూమి కానీ ఎక్కడైనా తవ్వించినట్టుంటే బహిరంగంగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. పాత గవర్నమెంట్లో మరి ఆ చివరి నుంచి చివరికి చేసింది ఎవరో, ఎంత కమిషన్ తీసుకుని ఎలా చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. మేము కక్ష సాధింపు చర్యలకు ఏ రోజు కూడా జరగల. మీకు ఒకటే చెప్తున్నాం, బురద జల్లాలని ప్రయత్నం చేస్తే మట్టుగా సహించేది లేదు. లేనిపోని ప్రాపకండాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మమ్మల్ని కావాలని ఇరికిచ్చిందని ప్రజల్లోకి సానుభూతిగా మీరు వెళ్ళాలని చూస్తున్నారేమో. ప్రజలు దీన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు కూడా. మీరు చేసిన అక్రమాలేంటో, గంజాయి వ్యవహారాలేంటో, రాజకీయాలేంటో, మీరు ఎవరెవరిని ఏ విధంగా ఏడిపించారో కూడా ప్రతి ఒక్కటి నిరూపితం అవుతుంది. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని రైతులందరూ త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసుకోవాలని ఏడీఏ మురళీకృష్ణ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని, వీటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతులకు ఎటువంటి సమాచారం కావాలన్నా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన తెలియజేశారు. వరి సార్వ సీజన్లో ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం మండలంలో 16,820 ఎకరాల్లో నాట్లు పూర్తయినాయి. అంటే ఇవి బోర్ల కింద నాట్లన్నీ కూడా పూర్తయినాయి. అలాగే కాలువల కింద చేయాల్సినవి ఇంకా నాట్లు కంప్లీట్ కావాల్సి ఉంది. అలాగే పెంటపాడు మండలంలో కూడా నాట్లు నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. మరి వర్షాలు తక్కువగా ఉండడం అయితేనేమి, కాలువల్లో నీరు అంటే ఇన్ఫ్లోస్ లేక కొంచెం లెవెల్ తక్కువగా ఉంటాయండి. దమ్ముకి నీరు తక్కువగా ఉండడం వల్ల ఈ నార్మల్ అనేవి వేసున్నారు. అందరూ కూడా ఉడుపులు అనేవి స్లోగా జరుగుతూ ఉన్నాయి పెంటపాడు మండలంలో. అలాగే గణపవరం, నిడమవరం మండలాల్లో కూడా ఓన్లీ నార్మల్ స్థాయిలోనే ఉన్నాయి. ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంది. ఇప్పటికి కేవలం 5 to 10% మాత్రమే ఉడుపులు కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మీరు రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, వీలైనంత త్వరగా నార్మల్ని కంప్లీట్ చేసుకుని అలాగే ఉడుపులు కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాము. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరు చేసుకుని ఉన్నారు. అలాగే వర్షాలు ఎక్కువ ఉంటే ఎక్కువ చేస్తామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. నీరు సరిపడగా వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం త్వరలో నీరు కూడా పుష్కలంగా వస్తుందని చెప్పి ఆశిద్దాము. ముఖ్యంగా ఈ వ్యవసాయ శాఖ తరఫున మొన్న జూన్ 14వ తారీఖున ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి తాడేపల్లిగూడెం మండలానికి సుమారు 15 కోట్లు, పెంటమాడ మండలానికి 15 కోట్లు, అలాగే గణపవరం మండలానికి 3.5 crores, అలాగే నిడమర మండలానికి 50 లక్షల వరకు రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, HF, డిజిటల్ ఎక్స్రే, CRM సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ICU, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ TCC ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి. రైతాంగ సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించు ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన ధాన్యం సొమ్ము వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, మరపట్ల దానయ్య, పెనుగంటి దుర్గా, కవ్వాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుమారు 4 రోజుల నుంచి రైతులు రకరకాల వినూత్న రీతిలో రైతులు తన నిరసన తెలియబోతున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, నార్మల్ పోసుకుంటున్నారు. ఈవేళ వ్యవసాయం పెట్టుబడి మేరకు వచ్చింది. అయితే రైతు పండించిన పంట ధాన్యం అంతా సొమ్మంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఈవేళ అప్పులు చేసి రైతు అప్పుల్లో కూలిపోయినాడు. అయితే మే 6వ తారీఖున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే మే 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రైతులు లక్షలాది మంది ఇవాళ ధాన్యాన్ని ఇవాళ ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. అయితే మరి ఖరీఫ్ సీజన్ ముందుకెళ్ళాలంటే రైతుకి డబ్బులు కావాలి. అటువంటి పరిస్థితుల్లోనే రైతు భరోసా కేంద్రాల దగ్గర మీ పెద్దపాడు మండలంలో కూడా అనేక రైతు భరోసా కేంద్రాల కార్యక్రమాలు నిర్వహించాం. అయినప్పటికీ కూడా రైతుకి డబ్బులు జమ కాలేదు. అయితే రేపు లక్షవారం నాడు 10 గంటలకల్లా పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి రైతు సంఘం మేము భావించాము. ఏదైతే పెంటపాడు మండలంలో ఉన్న రైతులకి ధాన్యం సొమ్ము అందలేదో రైతులందరూ కూడా పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర 10 గంటలకల్లా చేరుకోవాలని చెప్పి రైతులందరూ కూడా రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు అంటే మనకి ఎంతో అన్నం పెట్టి బ్రతికించే బ్రతుకుని మనం ఎలా బతకాలనేది కూడా ఆ బతుకుదేరు కోసం మన పశ్చిమ గోదావరి జిల్లా శాసించింది. అయినప్పటికైనా సరే ఇలా రైతులు ఎంతో ఇబ్బంది పడి మొన్న కొంతమందికి డబ్బులు వేసి ఉన్నారు. అలాగే ఉన్నవారికి కూడా ఆ డబ్బులు తక్షణమే ప్రభుత్వం వారు పరిశీలించి వెంటనే ఆ డబ్బులను కూడా వేసే విధానం చేయమని ప్రభుత్వ వారిని కోరుతున్నాం. అది కాకుండా ఈ ఏళ పన్నులు కట్టమని ఈ ఏళ ఎంఆర్ఓ గారు అలాగే ఈఆర్ఓ గారు పన్ను కట్టమని సంటించేస్తున్నారు రైతుని. ఈ నెల ఆఖరికి ఆ పన్ను కట్టకపోయినట్లయితే 20 రూపాయల పెనాల్టీ అని ఇవాళ నౌకర్లు ఈఆర్ఏలు ఈఆర్ఓ గారు ఇవాళ నోటీసులు ఇస్తున్నారు. ఈ రైతు డబ్బులు పడకుండా పన్ను ఎలా కట్టగలుగుతాడు? అది మీరే ఆలోచించి వెంటనే తక్షణమే ఆ డబ్బులు వేసి ఇవాళ రైతులు మళ్ళీ ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. 2 నెలల 15 రోజులు కావస్తున్నా ఇప్పుడు వచ్చి ధాన్యం సొమ్ములు రైతులు ఇంకా బ్యాంక్ అకౌంట్లో పడలేదు. రైతులు చాలా ఆందోళనకి చాలా బాధగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఖరీఫ్ సాగు ముందుకు వెళ్ళాలంటే డబ్బులు ప్రాధాన్యంగా కావాలి. అలాగే నార్మల్ కూడా వేసేయారు కాబట్టి నార్మల్ కూడా అప్పు సప్పులు చేసుకొని తెచ్చుకున్నారు. కొంతమంది నార్మల్ కూడా వెళ్ళిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బెంగాలీ నాట్లు నాడతాక బెంగాలీ వస్తారు. వాళ్ళకి ఎమ్మటనే ఉడుపు అయిపోయిన ఎమ్మటనే గొట్టు మీద డబ్బులు ఇవ్వాలి. అలా ఎరువులు పురుగుల మందులకు సంబంధించి కూడా ట్రాక్టర్ వారు కూడా డబ్బు ఇస్తేనే సేలో దిగుతాం, డబ్బు ఇస్తేనే ఎరువులు కానీ నేను ఇస్తామని చెప్పని కూడా
చెప్పడం కూడా జరిగింది. రైతుని ఇప్పుడు కూడా ఎంత ఇబ్బంది పెడతాం అనేది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే రేపు రైతాంగానికి కూడా మేము తెలియపరిచేది ఏంటంటే రైతులందరూ కూడా మీరు పెంటపాడు మండలం ఎంఆర్ ఆఫీస్ గారికి కంపల్సరీ మీరు అందరూ రావాలి. మన గ్రామాలు తిరిగినప్పుడు కూడా చెప్పారు, మా చాలా బాధలు ఉన్నాయి, ఎంఆర్ ఆఫీస్ గారికి ఎక్కడికైనా వస్తామంటే మా ఆకలి బాధ అలా ఉందని కూడా చెప్పారు. ఎంఆర్ ఆఫీస్ కాడ ఈ రైతుల సమస్యల మీద, గ్రామాల సమస్యల మీద కూడా ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా 10 గంటలకు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా విన్నపంగా రైతుల అకౌంట్లో డబ్బు వేయాలని చెప్పని కోరుకుంటున్నాను. స్థానిక 14వ వార్డులోని షేక్ బన్సీలాల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో 14వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మిద్దె ఆదినారాయణ పాల్గొన్నారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ సత్యవతి, పాఠశాల హెచ్ఎం రామకృష్ణ, ఉపాధ్యాయుని కవిత, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ నిరీష, గండ్రోజు సురేష్ వాలంటీర్లు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఓ ఎంఈఓ వీళ్ళందరూ ఆదేశాల మేరకు ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఇవాళ నాడు నేడు స్కూల్లో కూడా ఇది 16 లక్షలు శాంక్షన్ స్కూల్. ఇది మొత్తం రిపేర్లు మొత్తం అంతా డీజిల్ మొత్తం వాటర్ కూడా మన ఇంటికాడ కూడా ఉంటుంది, మినరల్ వాటర్. అటువంటి వాటర్ ఇక్కడ ప్లాంట్ కడతారు. ఇక్కడ మొత్తం మారిపోతాయి, ఫ్యాన్లు, కుర్చీలు, టైల్స్ మొత్తం సిస్టమ్ మారిపోతాయి. సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మొత్తం. ఈ గోడలు గేలన్నీ లేచిపోతాయి పైకి, ఎవరు లోనకొత్తా ఉండదు. భోజనాలు కూడా మీకు బాగోలేదు అనుకో ముందు కంప్లైంట్ పెట్టాలి ఫస్ట్. నేను బొమ్మలు అనకూడదు, నన్ను ఒక రోజు ఉప్పు ఎక్కువచ్చు, కారం పోవచ్చు. అదే మనం అంటే ఒక రోజు చెప్పామనుకో, మ్యాథ్స్ సరిపో ఎవరు వాలంటీర్లు చెప్పారనుకో మీరు వాళ్ళు దానిపైన ప్రొఫెసర్ అన్ని ఇస్తున్నారు లేదా మెనూ చూసుకోవాలి ఫస్ట్ మీరు. అంటే నాకు ఎందుకులే మా పిల్లలు పంపించేసాము స్కూల్కి, వాళ్ళే పడతారు వాళ్ళే తింటారని చెప్పి కాదు. మనంగా రేపు పొద్దున మినిస్టర్ గారు వాటర్ బాటిల్ ఉంది గడప గడపకి, అప్పుడు అందరిని అడుగుతారు మీ పిల్లలు ఎలా ఉంది మెనూ అడుగుతున్నారు అందరినీ. వాళ్ళు ఏమన్నారు, మా ఇంటికాడ కన్నా చాలా బాగుందని చెప్పేసి మినిస్టర్ గారికి అందరూ చెప్తున్నారు. మా ఇంటికాడ కూడా ఇలా ఉండదని ఫుడ్ అంత బాగుందని చెప్తారు, 10 వాటిలో కూడా అదే చెప్తున్నారు అందరూ. అలాగే మన స్కూల్లో కూడా అలాగే ఉండాలి రేపు నుంచి. ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని పెంచుతున్నట్లుగా ఇంధన సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిలిండర్ డిపాజిట్ పెంపు నిర్ణయం ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ డిపాజిట్ ధర 1450 రూపాయలుగా ఉండగా దానిని 2200కు, 5 కిలోల సిలిండర్పై 800 రూపాయల నుంచి 1150 రూపాయలు పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకునే వారికే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని ఇంధన సంస్థలు ప్రకటించాయి. స్థానిక 21వ వార్డులో ఈవీఎం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన విద్యా కమిటీ సమావేశంలో అతిథిగా వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ వెల్నాటి సత్యబాబు పాల్గొన్నారు. హెచ్ఎం సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. విద్యా కమిటీ చైర్మన్ చిట్టెమ్మ, వైస్ చైర్మన్ దుర్గా మహాలక్ష్మి, డ్వాక్రా ఆర్పి సీతా మహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్ బేబీ, ఉమెన్ ప్రొటెక్షన్ నాగజ్యోతి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి నిర్వహణపై హెచ్ఎంకు సూచనలిచ్చారు. మంత్రి కొట్టు సత్యనారాయణ సహకారం ఈ పాఠశాల అభివృద్ధిలో ఎప్పుడూ ఉంటుందన్నారు. పెంటపాడు మండలం జట్లపాలెంలో పడమర విప్పరులో ఉమామహేశ్వరంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన వీర మహిళల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండ్రపాటి రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొనగల్ల హరినాథ్, సీతాలం చందు, చెన్నా రాంబాబు, పసుల మహేష్, దాసరి శ్రీను, మర్రిపూడి గోతీయ, కలపాల సుధాకర్, పెనుబోతుల బాలాజీ, కుదుర్ల ప్రసాద్, జన సైనికులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగింది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై జనసేన పోరాడుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో ఆయన ఈ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా స్పందించాలని సమావేశం నిర్ణయించారు. వర్షాకాలంలో కూడా మామిడికాయల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. మార్కెట్లో ఇప్పటికే మామిడి ధరలు అధికంగానే ఉండటం గమనార్హం. సాధారణంగా వేసవిలో మామిడి పళ్ళ సీజన్ ప్రారంభమవుతుంది. సీజన్లో ధరలు కూడా ప్రియంగానే ఉంటాయి. అనంతరం సీజన్ ముగింపులో ధరలు తగ్గుముఖం పడుతుంటాయి. అయితే ప్రస్తుతం జూన్ నెలాఖరుకు కూడా మామిడికాయల ధరలు తగ్గుముఖం పట్టకపోవడం విశేషం. ఇప్పటికీ మార్కెట్లో బంగినపల్లి, రసాలు తదితర మామిడికాయల ధరలు పరక 300 నుంచి 500 రూపాయల వరకు పలకటం గమనార్హం. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో దోమల వలన కలిగే అనర్థాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శి వెంకటలక్ష్మి, ఆరోగ్య సహాయకులు రాఘవ, ఆశాలు, ధనలక్ష్మి, శాంతకుమారి, దేవి, వాలంటీర్లు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉదయం స్వామివారికి పూలతో విశేష అలంకరణలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అందరికీ అన్ని విధాల శుభాలు చేకూరాలని ఆశిస్తూ ఈ పూజలు జరిపినట్లుగా తెలిపారు. ప్రతి బుధవారం ఆలయంలో జరుగు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీ వినాయక విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి ఆలయం నందు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా పంచామృతాభిషేకాలు, సహస్రనామ గరికి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తుల గోత్రనామాలతోటి చేయడం జరుగుతుంది. అలాగే సంకటహర మహాగణపతి రోజు కూడా భక్తులందరికీ గోత్రనామాలతోటి స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ పూజా కార్యక్రమాలు, షోడశోపచార పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతి బుధవారం కూడా భక్తుల గోత్రనామాలతో చేయడం జరుగుతోంది. కావున ప్రతి వారం కూడా అభిషేకంలో గోత్రనామాలు రాయించిన భక్తులు ఎవరైనా ఉంటే కనుక ఆలయ పూజారి గారిని సంప్రదించాలని కోరుకుంటున్నాం. స్వామివారు ఎంతో పవిత్రమైన స్వామివారి మహత్వం ఉన్నటువంటి వారు. 5 వారాలు వచ్చి ఇక్కడ మనసులో కోరికలు తెచ్చుకుంటే తప్పకుండా స్వామివారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని భక్తులందరికీ కూడా ఎంతో నమ్మకం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.